హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ క్రమంలో గంజాయిని రవాణా చేస్తున్న 3 వ్యక్తులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2.70 కోట్ల విలువైన 908 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశామన్నారు. వీరు గంజాయిని ఒడిశాలోని మల్కాన్గిరి ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్ వైపు రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో A1 గా మహమ్మద్ కలీం ఉద్దీన్, A2 గా షేక్ సోహైల్, A3 గా మహమ్మద్ అఫ్జల్ ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన రెహమాన్, ఒడిశాకు చెందిన జీతు, శ్రీకాకుళానికి చెందిన సురేష్, మహారాష్ట్రకు చెందిన మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. గంజాయిని HDPE సంచుల్లో నింపి వాటిని జీడిపప్పు కింద దాచిపెట్టి టార్ఫలిన్ తో కప్పి రవాణా చేస్తున్నారని వివరించారు. పక్కా సమాచారంతో బండ్లగూడ వద్ద సోదాలు చేయగా గంజాయి పట్టుబడిందని వివరించారు.